అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 62 హదీసులు పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఇన్షా అల్లాహ్ తఆలా 63వ హదీస్ చూద్దాం. మనం బాబుల్ మురాఖిబాలో ఉన్నాం. అంటే దైవ ధ్యానానికి సంబంధించి మరియు అల్లాహ్ తఆలా యొక్క స్మరణ, ఆయన గురించినటువంటి ఆలోచన మనసులో పెట్టుకునే, ఆయన మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది మన మనసులో ఉంచుకొని బ్రతికేటువంటి జీవనానికి సంబంధించిన హదీసులు ఇవన్నమాట. ఇందులో 63వ హదీస్ హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు. ఆయన ఎవరంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర వారి తల్లి గారి యొక్క అనుమతి మేరకు ఆయన 10 సంవత్సరాలు చిన్నతనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో సేవకులుగా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రత్యేకమైనటువంటి సాన్నిహిత్యాన్ని పొందారు. పెద్ద సహాబీల్లో ఒకరు, చిన్నవారైనప్పటికీ తర్వాతి కాలంలో చాలా పెద్ద సహాబీగా ఎంతోమంది తాబయీన్లకు ఆయన గురువుగా మారడం జరిగింది. ఆయన ఉల్లేఖిస్తున్నారు, ఏమని చెప్తున్నారంటే తమ యొక్క తాబయీలు లేదా తమ కాలంలో ఉన్నటువంటి తమ తోటి వారిని ఉద్దేశించి ఆయన ఏమంటున్నారంటే, మీరు చేసే అనేక పనులు మీ కంటికి వెంట్రుక కన్నా సూక్ష్మంగా కనిపిస్తున్నాయి, కానీ వాటినే మేము ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో వినాశకరాలుగా, అంటే మమ్మల్ని నాశనం చేస్తాయి అనేటువంటి పనులుగా మేము వాటిని భావించే వాళ్ళం అన్నారు. అంటే వారి కాలంలో ఎవరైతే తాబయీన్లు ఉన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత వచ్చినటువంటి వారు, ఆయన గమనించింది ఏమిటంటే చిన్న చిన్న తప్పులు లేదా చిన్న చిన్న పొరపాట్లు, వాటిని వాళ్ళు లక్ష్య పెట్టడం లేదు. అంటే ఇవి చిన్న తప్పులే కదా, ఇవి ఏం పెద్ద నిర్లక్ష్యమే కదా, అంత పెద్దటి ఘోర పాపాలు కాదు కదా, కబీరా గునా కాదు కదా, మహా అయితే సగీరా గునా అవుతాయి కదా, ఇట్లాంటి ఆలోచన ప్రజల్లో రావడం జరిగిందనమాట. వాటిని ఉద్దేశించి ఆయన ఏమంటున్నారంటే, మీ కంటికి ఇవి చాలా వెంట్రుక కన్నా సూక్ష్మంగా కనిపిస్తున్నాయి, కానీ ఇటువంటివే మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మమ్మల్ని నాశనం చేస్తాయి అనేటువంటి పనులుగా మేము భావించే వాళ్ళము అంటు. ఆయన కాలంలో చిన్న చిన్న పొరపాట్లకు ఆయన ఈ విధంగా మందలిస్తుంటే ఒక్కసారి ఊహించుకోండి, సహాబాలు గనక నేటి కాలంలో మనల్ని గనక చూస్తే, ఈ రోజున మనము చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు కాదు, పాపాలు, పెద్ద పెద్ద పాపాలు, కబీరా గునా చేస్తూ కూడా మనము కొంచెం కూడా అపరాధ భావం కానీ, సిగ్గు కానీ, అల్లాహ్ తఆలా ముందు ఆ యొక్క నిదామత్ పశ్చాత్తాపం కానీ, లేదా పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నామే మన ముస్లిం సమాజంలో ఎలా తలెత్తుకోవాలి అనేటువంటి ఆ అపరాధ భావన కూడా మనకు లేకుండా పోయింది. ఇది క్రమేపీ అవిధేయతకు దారితీస్తుంది. అల్లాహ్ తఆలా తీవ్రమైనటువంటి శిక్ష రూపంలో మనల్ని పట్టుకోవడం జరుగుతుంది అన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తప్పు చిన్నదైనా పెద్దదైనా, పాపం చిన్నదైనా పెద్దదైనా, అది అల్లాహ్ తఆలా దృష్టిలో మనము మన స్థాయి ఏ విధంగా పడిపోతుంది, అల్లాహ్‌కు మనం ఎంత భయపడుతున్నామనే యొక్క అంశాన్ని నిర్ధారిస్తాయన్నమాట. కాబట్టి విశ్వాసి ఎప్పుడూ కూడా చిన్న తప్పైనా, పెద్ద తప్పైనా, చిన్న పొరపాటైనా, పెద్ద పొరపాటైనా, చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా సరే వాటి నుండి సదా రక్షింపబడుతూ ఉండాలి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాల్ని ఏ విధంగా తీర్చిదిద్దారు అంటే, పెద్ద పాపం కాదు, చిన్న పాపం కాదు, పొరపాటు కాదు, తప్పు కాదు, ఏదైనా సరే వాటి నుండి రక్షింపబడే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాల్ని తీర్చిదిద్దారు. అంతెందుకు, స్వయంగా ఒక హదీస్ ఉంటుంది ఇబ్నే మాజాలో, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారితో, ఓ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, చిన్న చిన్న పనులను, చిన్న చిన్న పొరపాట్లను కూడా నువ్వు తక్కువ చేసి చూడకు, ఎందుకంటే వాటిని కూడా అల్లాహ్ తఆలా ప్రశ్నించడం జరుగుతుంది, వాటికి కూడా అల్లాహ్ తఆలా బదులు తీసుకోవడం జరుగుతుంది, ఆ వాటికి కూడా పురుషిస్తూ ఉండడం జరుగుతుంది. అంటే వాటిని గురించి నీవు ప్రశ్నించబడతావు, నీవు అడగబడతావు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త గారు సహాబాల్ని తీర్చిదిద్దేవారు. అదేవిధంగా మరొకసారి ముస్నద్ అహ్మద్లో ఒక హదీస్ ప్రకారం ఆయన ఒక మిసాల్, ఒక ఉదాహరణను చిన్న చిన్న పొరపాట్లు, తప్పుల గురించి ఈ విధంగా వివరించారు. ఆయన ఏమన్నారంటే, దాని యొక్క భావం చెప్తున్నాను నేను. ఒక లోయలో ఒక కుటుంబం ఒక గుడారం కట్టుకొని టెంట్ వేసుకుంది. అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు ఏం చేశారంటే, దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవికి వెళ్ళి తలా ఒక కట్టె ముక్క తీసుకొని వచ్చారు. ఎన్ని తీసుకొచ్చారో అందరూ కలిపి అంటే, రాత్రి వాటిని వెలిగించి వాటి మీద వారి యొక్క రొట్టెలను వాళ్ళు వేయించుకొని తిన్నారనమాట.
చూస్తే చిన్న చిన్న కట్టెలే, కానీ అన్నీ కలిసి ఒక మంటకు తయారై అందులో నుంచి ఒక పదార్థాన్ని మనం తినగలిగేటువంటి ఆ సామర్థ్యము ఆ చిన్న చిన్న కట్టెలు తోడైనప్పుడు వచ్చిందనమాట. కాబట్టి మీరు ఏ దాన్ని కూడా ప్రవక్త గారు అంటున్నారు, ఏ విషయాన్ని కూడా, ఏ పొరపాటును కూడా చిన్నదిగా భావించొద్దండి. అల్పమైనదిగా భావించొద్దండి. ఎందుకంటే అవన్నీ కలగలిపి అల్లాహ్ తాలా వద్ద ప్రశ్నించబడొచ్చు. అవన్నీ కలగలిపి సగీరా గుణాలు తెలిసి చేసి చేసి అవి కబీరా గునాగా మారవచ్చు. లేదా ఆ నిర్లక్ష్యపు ధోరణి అలవాటైపోయి అది పెద్ద పాపం చేసినప్పటికీ కూడా మనలో నిదామత్ పశ్చాత్తాపం, అపరాధ భావన అనేది కలుక్కోకుండా చేయొచ్చు. పైపెచ్చు ఇటువంటి నిర్లక్ష్య పనులు మనం చేసుకుంటూ పోతే తప్పులు, పొరపాట్లు అల్లాహ్ తాలా మనల్ని చూస్తున్నాడు, మనల్ని కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన రకీబ్ రకీబ్ ఆయన ఉన్నాడు. మన వైపున నిగా వేసి ఉన్నాడు. మన పనులన్నీ చూస్తున్నాడనేటువంటి ఈ భావన క్రమేపీ ఏమవుతుంది అంటే తగ్గిపోతూ వస్తుంది. తద్వారా మనిషి పాపాలకు నెమ్మదిగా అలవాటు పడుతూ తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అందుకే అనస్ గారు అంటున్నారు, ప్రవక్త గారి కాలంలో ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా మేము చాలా పెద్ద దృష్టితో చూసేవాళ్ళం. ఎంతటి దృష్టితో చూసేవాళ్ళము అంటే, అవి మమ్మల్ని నాశనం చేస్తాయేమో అన్నట్టుగా కూడా చూసేవాళ్ళం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ తాలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ తాలా మనందరికీ చిన్న తప్పులు, పెద్ద తప్పులు, చిన్న పొరపాట్లు, పెద్ద పొరపాట్లు, చిన్న పాపాలు, పెద్ద పాపాలు అన్నిటి నుంచి కూడా మనం రక్షించబడేటువంటి విధంగా అల్లాహ్ తాలా మనల్ని కరుణించుగాక. అల్లాహ్ తాలా మనల్ని చూస్తున్నాడు. మన యొక్క కార్యాల్ని ఆయన గమనిస్తున్నాడు. మన యొక్క లెక్క తీసుకుంటాడనేటువంటి భావన సదా మనసులో ఉంచుకొని జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తాలా మనకు ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ హదీస్ మనకు బుఖారీలో ఉంది. 6492